అనిల్ అంబానీకి కష్టాలు తగ్గట్లేదు. ఈడీకి తోడు తాజాగా సీబీఐ కూడా దర్యాప్తును ముమ్మరం చేసింది. ముంబైలోని అనిల్ అంబానీ నివాసంలో దాదాపు 5 గంటలుగా సీబీఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సోదాలు జరుగుతున్న సమయంలో అనిల్ అంబానీ ఇంట్లోనే ఉన్నారు. అలాగే అనిల్ అంబానీకి చెందిన 6 కార్యాలయాల్లో కూడా సీబీఐ తనిఖీలు చేసింది. 17,000 రూపాయల కోట్ల రుణ మోసం కేసులో సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇక ఇదే కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. మనీ లాండరింగ్ కేసులో ఇటీవల ఈడీ అధికారులు కూడా అనిల్ అంబానీని ప్రశ్నించారు. అనిల్ అంబానీకి కష్టాలు వెంటాడుతున్నాయి. ఈడీకి తోడు ఇప్పుడు తాజాగా సీబీఐ కూడా దర్యాప్తు చేస్తున్న సందర్భం కనిపిస్తోంది. ఇక ముంబైలోని అనిల్ అంబానీ నివాసంలో దాదాపు 5 గంటల నుంచి సీబీఐ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. సోదాలు చేస్తున్న సమయంలో అటు అనిల్ అంబానీ కూడా ఆయన ఇంట్లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే అనిల్ అంబానీకి చెందినటువంటి మొత్తం 6 ఆఫీసులలో సీబీఐ తనిఖీలు చేస్తోంది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఝాన్సీ ఏదైతే అనిల్ అంబానీ ఇంట్లో ఆర్కామ్ సంబంధించిన ప్రమోటర్స్ అదేవిధంగా దాని డైరెక్టర్స్ నివాసాలలో ఏకకాలంలో సిబిఐ సోదాలు నిర్వహిస్తుంది. అయితే గతంలో 17,000 కోట్లకు సంబంధించి కూడా ఈడీ ఓ కేసు నమోదు చేయడము, ఆయనను ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి పిలిపించి దాదాపు 8 గంటల పాటు కూడా సుదీర్ఘ విచారణ జరిపారు. ఆ తర్వాత ఇప్పుడు ఆర్కామ్ కు సంబంధించి ఎస్బీఐ 2,000 కోట్లకు సంబంధించిన రుణాన్ని తీసుకొని రుణం కట్టకుండా ఎగవేశారన్న ఒక కంప్లైంట్ తోటి సిబిఐ రంగంలోకి దిగింది. అయితే ఆర్కామ్ కు సంబంధించి డైరెక్టర్లు అదేవిధంగా దాని ప్రమోటర్స్ నివాసంలో కూడా ఏకకాలంలో ఈ సోదాలు 6 చోట్ల కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఇంకా దీనికి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఇంకా సిబిఐ అధికారులు ఇటు అనిల్ అంబానీ అదేవిధంగా అతనికి సంబంధించిన వ్యక్తులకు నివాసాలలో కూడా కార్యాలయాలు నివాసాలు ఏకకాలంలో ఈ దాడులైతే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా గోపి, అనిల్ అంబానీ కూడా సిబిఐ సోదాలు చేసే టైంలో ఇంట్లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఏమైనా డాక్యుమెంట్స్ కానీ వాళ్ళు ఆధారాలు ఏమైనా సేకరించారా? దీంట్లో ఎస్బీఐ ప్రధానంగా దీంట్లో కంప్లైంట్ చేయడం జరిగింది. 2,000 కోట్ల రుణాన్ని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత రుణాన్ని చెల్లించడంలో విఫలమయ్యారు. ఆ రుణాన్ని అంతా కూడా వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ కోసం చూయించారో దానికి కాకుండా ఈ యొక్క నిధులను దారి మళ్లించారంటూ కూడా ఎస్బీఐ కంప్లైంట్ చేయడంతో సిబిఐ దీనికి సంబంధించి కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా ఈ రోజు అనిల్ అంబానీ నివాసం అదేవిధంగా 6 చోట్ల ఇతర ప్రాంతాల్లో కూడా ఈ సోదాలు నిర్వహిస్తుంది. అయితే ప్రస్తుతం అనిల్ అంబానీ ఇంకా విచారణ జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఇంకా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. అనిల్ అంబానీకి సంబంధించిన అంశంలో ఇప్పటికీ ఈడీ తన దూకుడు పెంచడం జరిగింది. అయితే ఇతర బ్యాంకులకు సంబంధించి కూడా ఆయన రుణాలు తీసుకొని ఎగవేసినట్టుగా కూడా ఆరోపణలు రావడంతో ప్రస్తుతం సిబిఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తుంది. థ్యాంక్ యూ గోపి.